నమస్తే వెన్నెల టీవీకి స్వాగతముల్లా. ఇక అనంతపురం జిల్లాల పామిడి మండలంలో గజరాంపల్లి గ్రామం వద్ద బీజేఆర్ ట్రస్ట్ అధినేత పెరుమాళ్ళ జీవానందరెడ్డి ఈ మధ్యనే గ్రీన్ వాలీ పరిశ్రమను ఏర్పాటు చేసిరట. అది అయిపోయినాక బీజేఆర్ ట్రస్ట్ అధినేత పెరుమాళ్ళ జీవానందరెడ్డి మాట్లాడుకుంటా గతంలో 25 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఎక్కాంటి పరిశ్రమలు లేవు, నిరుద్యోగులు యువత మహిళలు ఆందోళన చెందుతురని తెలిపిండట. గట్నే ప్రస్తుతానికి వస్తే దాదాపు 1000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ గట్లనే ఉద్యోగుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తారని, అదేవిధంగా టైలరింగ్ శిక్షణ, అది అయిపోయినాక షర్ట్ తయారీ, అదేవిధంగా టీషర్ట్లు తదితర రకాల దుస్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత యువకులకు మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే ఆయన ధ్యేయమని ఆయన తెలిపిండట. అదేవిధంగా భవిష్యత్తులో 10 కిలోమీటర్లకు ఒక పరిశ్రమని ఏర్పాటు చేయాలని ఈ ఆలోచన కూడా ఉందని మీడియాతో చెప్పిండట. ఇక్కడ స్ట్రక్చర్డ్ వాతావరణం లేదు, ఎటువంటి పరిశ్రమలు లేదు. మనం పిల్లలకి రాని వాళ్ళకి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చదువు రాకపోయినాక ఇక్కడ శిక్షణ ఇస్తారు. వాళ్ళకి 3 months పాటు శిక్షణ ఇస్తారు. 3 months తర్వాత వాళ్ళకి ఇక్కడే పర్మనెంట్ జాబ్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా వాళ్ళ గ్రామానికి వసతి కూడా ఏర్పాటు చేశారు. మరి వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నారు. చాలామంది మహిళలు కానీ నిరుద్యోగులు కానీ చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. అలాంటి సందర్భంలో మీరు మీ యొక్క ఇండస్ట్రీ అనేది ఓపెన్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చేయాలా అనేటువంటిది ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ కెపాసిటీ వచ్చేసి ఒక 1000 మంది వరకు ఇక్కడ పనిచేసుకోవచ్చు. మరి ఆ తర్వాత ఈ సుమారు ఈ ఫ్యాక్టరీకి సంబంధించి 10 కిలోమీటర్ల సమయంలో మరి అనుబంధ సంస్థలు తీసుకొచ్చి ఐస్లరీ యూనిట్స్, మనం చిన్న చిన్న యూనిట్స్ ఇక్కడ నుంచి ప్రతి 10 కిలోమీటర్లకు వచ్చి ఏర్పాటు చేయడం. అంటే దూరం నుంచి వచ్చి ఇక్కడికి వినియోగించుకోవాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ టైం మనీ అంతా వేస్ట్ అవుతుంటాం. ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడే ఒక 1/2 hour జర్నీతో వాళ్ళు ఫ్యాక్టరీకి రావడం, 1/2 hour ఇంటికి చేరుకోవడం జరిగే విధంగా ప్రణాళిక భవిష్యత్తులో ఏర్పాటు చేసిన 1.5 year పడుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా వాళ్ళ గ్రామానికి వసతి కూడా ఏర్పాటు చేశారు. మరి వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నారు. చాలామంది మహిళలు కానీ నిరుద్యోగులు కానీ చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. అలాంటి సందర్భంలో మీరు మీ యొక్క ఇండస్ట్రీ అనేది ఓపెన్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చేయాలా అనేటువంటిది ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ కెపాసిటీ వచ్చేసి ఒక 1000 మంది వరకు ఇక్కడ పనిచేసుకోవచ్చు. మరి ఆ తర్వాత